శ్రీ రంగన్నబాబు గారు డిసెంబర్ నెల 24వ తేదీ 1970వ సంవత్సరంలో విద్యానగర్కి వచ్చారు. ఆ రోజు మాస్టర్ గారు వివాహం చేసుకుని మొట్టమొదటిసారి వాళ్ళ అమ్మగారికి తద్దినం పెడుతున్నారు. బాబాయ్ ఎవరి రూపంలో వస్తారు అని అనుకుంటుండగా తలుపు కొట్టి సంచి పట్టుకుని రంగన్నబాబు గారు గదిలోకి వచ్చారు. ఆ రావడానికి కారణం సాయి కృపయ్యనని మాస్టర్ గారు సాయి చరిత్ర మొదటి ముద్రణలో రాశారు. సరిగ్గా రంగన్నబాబు గారు విద్యానగర్ విచ్చేసిన సమయంలోనే శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ గారు అనే మహాత్ములు వాకాడులో యాగం చేయడానికి వచ్చి సత్సంగాన్ని విశేషంగా ఆశీర్వదించారు. అప్పుడు ఆ ఇరువురు కలిశారని విన్నాను, కానీ నేను అక్కడ లేనందువల్ల ఆ వివరాలు మీతో పంచుకోలేని నా ఆసక్తతకు చింతిస్తున్నాను. శ్రీ రంగన్నబాబు గారితో మాస్టర్ గారికి ఉన్న ఒక దివ్యానుభవానికి ఆ తరువాతి రోజుల్లో ఎలాంటి సాఫల్యం అబ్బిందో ఒక చక్కటి ఉదాహరణ ఇస్తాను, దయతో అవతరించండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మధ్యాహ్న సమయంలో చేస్తున్న పనిని ఆపి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుని అక్కడున్న చాప మీద నడుము వాల్చాను. చిత్రంగా ఈ సంఘటన విస్పష్టంగా నా మనోవీధిలో జ్ఞాపకం వస్తోంది. శ్రీ రంగన్నబాబు గారు రామభక్తాగ్రేసరుడుగా ప్రఖ్యాతమయ్యాక నీళ్ల కావిడి మోత తప్పింది. అంతవరకు ఓయ్ రంగన్న అన్న నోళ్లే భక్తి వినయాలతో రంగన్నబాబు గారు అనసాగాయి. దాంతోపాటు గుంటూరు పరిస్థితులు మారాయి. అయినా బాబుగారు మాత్రం తన శ్రమించే స్వభావం విడవలేదు. వేకువనే శ్రీరామనామంతో నిద్ర లేచింది మొదలు రాత్రి విశ్రమించే వరకు నిరంతర శ్రమశీలిగా ఉండేవారు ఆయన. ప్రతినిత్యం తమ వయసు ఎన్ని సంవత్సరాలో అన్ని బిందెల నీళ్లు చేది పోసుకొని స్నానం చేసేవారు. తర్వాత వారిని గౌరవించే అంగళ్ల వద్దకు సంచులతో వెళ్ళి పిల్లలకు తినుబండారాలు పప్పు బెల్లాలు సేకరించేవారు. వాటిని పిల్లలకు పంచుతూ గుంటూరులో ఉండే అనేక మందిరాలను ప్రతినిత్యం సందర్శించేవారు. అదంతా ఒక క్రమబద్ధంగా నిర్వహించేవారు. ఆహ్వానించిన వారింట కానీ ఆశ్రయమిచ్చిన చోట కానీ ఆహారం ఆరగించేవారు. ఏ రాత్రికో భక్తులతో ముచ్చటిస్తూ విశ్రమించేవారు. ఆయన వద్ద కావడి మోసిన నాళ్ల సంపాదనలోది కొంత డబ్బు ఉండేది. ఆ డబ్బులోంచే మాస్టర్ గారికి విద్యానగర్ సాయి మందిరానికి శ్రీరాముల వారి ఆదేశాన్ని అనుసరించి ₹5 దక్షిణిచ్చి ఇది స్వల్పమని భావించవద్దని, కావడి మోసిన శ్రమఫలము శ్రీరాముని ఆశీస్సులు ఉన్నాయని బాబుగారు చెప్పారు. అలా శ్రీ రంగన్నబాబు గారు నిత్యకృత్య సంచారానికి బయలుదేరే వేళ మాస్టర్ గారు ఒకసారి వెంట ఉన్నారు. కొంత దూరం పోయాక ఒక చోట ఆగి, బాబుగారు, అయ్యా శ్రీరాముల వారి దయ వల్ల నీకో చిత్రం చూపిస్తాను, జాగ్రత్తగా గమనించాల్సింది అని పైకి ఏదో పురాతనంగా కనిపించే ఒక పెద్ద పాత మేడలోకి ఇరుకైన దారిలోంచి తీసుకెళ్లారు. ఆ లోపలి వారంతా బాబుగారికి సుపరిచితులే గనక ఆయన నేరుగా వెళ్ళిపోతున్నారు. ఆ భవనం బయటకేమో కంటి కానదు, లోపల మాత్రం ఇంద్రభవనమో మరో మైసభలానో ఉంది. చాలా గదులు, అక్కడక్కడ అనేక మంది పనిచేస్తున్నారు. అదో పెద్ద వ్యాపారస్తుడి కేంద్రం. నడుస్తుంటే వస్తువులే ఉన్నాయి, వైభవోపేతమైన ప్రాంగణాలు. పోగా పోగా చివరకు ఒక గదిలోకి ప్రవేశించారు బాబుగారు, వెంట మాస్టారు. అక్కడ హంసతూలికా తల్పం లాంటి అతి ఖరీదైన రాజసములికే పెద్ద పందిరి మంచము, అడుగెత్తు మఖమల్ పొరుపు. ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువు ధనిక స్వాముల దర్పాన్ని అణువణువులో చాటుతున్నట్టున్నాయి. ఆ పెద్ద మంచం మీద ఓ పెద్ద మానవాకారం, పెద్ద బొజ్జతో, తెల్లటి దేహంతో, వాసిపోయిన కాళ్లతో, వెడల్పైన ముఖంతో, 2 చేతులకు వజ్రాలు పొదిగిన ఉంగరాలతో, మెడలో చాంతాళ్ల చెయ్యంతో, పులిగోరు లాకెట్టుతో పడుకోనుంది. బాబుగారిని చూడగానే మంచం పైన వ్యక్తి లేచి, రండి బాబుగారు, చాలా రోజులైంది, మీరుటూ దయచేసి అంటూ అభివాదం చేశారు. ఏమండి, ఎలా ఉన్నారు? వ్యాపారము ఆరోగ్యం ఎట్లా ఉన్నాయి అంటూ పరామర్శించారు రంగన్నబాబు గారు. ఇంతలో ఆయన దృష్టి పక్కనున్న మాస్టారి మీద పడింది. బాబుగారు అన్నారు, మాస్టార్ని పరిచయం చేస్తూ, ఈ అబ్బాయి మనవాడేలే, మిమ్మల్ని ఒక మారు చూద్దామని వచ్చాను, మరేం పర్వాలేదు, మాట్లాడండి అన్నారు. ఆయన అన్నారు, ఏం చెప్పను స్వామి, ఎవరికి చెప్పుకోను. వ్యాపారమా? అబ్బో, చాలా బాగా అభివృద్ధి చెందుతోంది, అంతకంతకు శ్రమ పెరుగుతోంది. నా ఆరోగ్య పరిస్థితి తమకు తెలియందే ఉంది, అస్సలు జీర్ణం కాదు. దేహమా చూస్తున్నారుగా ఎలా ఉందో. డాక్టర్లు పరీక్షలు చేసి ఉప్పు కారము నూనె లేకుండా తినాలన్నారు. రాత్రి నిద్ర అస్సలు ఉండదు, ఒకటే భరించలేని దేహబాధలు. కొన్నిసార్లు అయితే ఆకలేస్తుంది, తింటే ఇక నరకం.
అందుకని డాక్టర్లు చెప్పిన పద్ధతిలో ఏదో నెట్టుకొస్తున్నాను అంటూ ఉండగా ఆయన గారి ఆహారం వచ్చింది. అది ఉప్పు కారం నూనె లేని ఆకుకూర ఉడికించిన జావ. ఎంత చిఫ్ఫను జయించిన వాడికైనా పాషాణం లాంటిదే అది. దాన్ని చూపి, బాబుగారు ఇది తప్ప ఏదీ జీర్ణం కాదు అంటూ ఎంతో వేదనగా తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు ఆ పారిశ్రామికవేత్త. అప్పుడు బాబుగారు ఆయనతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళొస్తామండి అని చెప్పి బయట వచ్చారు. వచ్చేంత వరకు మౌనంగా ఉండి మాస్టర్తో అన్నారు, చూచావా బాబు అని సాభిప్రాయంగా చిరునవ్వు నవ్వారు. అతడేమో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఒకానొక సంపన్నులలో ఒకరు. అంతటి శ్రీమంతుడు ఈ దేశంలో ఉండే సగటు పేదవాడికిలాగా తింటే అరగదు, తినలేడు, ఆకలుంటుంది, ఉన్న చోటు నుంచి దేహాన్ని కదల్చలేడు. అంటే అంతటి సంపదకు అతడు కాపలా కుక్కలాగా ఉన్నాడే కానీ కనీసం బ్యాంకు ముందు పనిచేసే బంట్రోతుకైనా జీతం ఇస్తారు. అది తనదన్న భావం ఉండదు. ఇతడేమో తానదనుకుంటూ ఏదీ అనుభవించలేక ఎవరికోసమో శ్రమిస్తూ నిరంతర వేదనతో ఇలా ఉంటాడు. జీవన కళ తెలియని వాడి బ్రతుకు ఇది అనే భావం బాబుగారి నవ్వులో మాస్టర్కి తోచింది. దీనికి అర్థం మనిషికి డబ్బు అవసరం లేదని కాదు. మనిషి జీవించడానికి అవసరమైనంత మేరకు డబ్బు అవసరమే. కానీ డబ్బే పరమార్థం కాదు, డబ్బే పరమ లక్ష్యము కాదు. డబ్బు ఒక సాధనము, ఉపకరణము మాత్రమే, కానీ జీవన గమ్యం కారాదు అనే గొప్ప బోధ బాబుగారు సాక్షాత్తు ఎట్ట ఎదురుగా ఒకరి జీవితంలోంచి ఉదాహరణగా చూపించారు. ఈ విషయాన్ని మాస్టర్ గారు మాకెంతో సవివరంగా చెప్పేవారు. ఈ దేశంలో ఉండే సగటు కూలి చేసుకునే పేదవాడు ఏం కావాలంటే అది తినగలడు, ఎంత కావాలంటే అంత తినగలడు, రోజంతా శ్రమించి ఎక్కడ పడితే అక్కడ నిద్రపోగలడు. ఆ సంపన్నుడు ఆ మూడింటికి కొరవైనవాడు. ఉప్పు, పులుపు, కారము, కనీసం నూనె కూడా వేసుకోవటానికి వీల్లేని ఆకు ఉడకబెట్టిన గంజి తాగవలసిన దుర్గతిని కోరి తెచ్చుకున్నవాడు. జీవితాన్ని జీవించటం ఎలాగో తెలియని అమాయకుడతడు. జీవన కళ తెలిసినవాడు ఎంత అద్భుతంగా జీవించవచ్చునో అనే భావాన్ని మాస్టారు మాకు అనేకసార్లు బోధించేవారు, చెప్పేవారు. ఈ సంఘటన నా మనసులో పదే 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 తోస్తోంది. ఇంతలో తలుపు కొట్టారు ఎవరు. మాస్టర్ గారి దగ్గర విద్యానగర్ రోజుల నుంచి వచ్చే మరో గురుబంధువు హడావిడిగా లోపల వచ్చాడు, కూర్చున్నాడు. ఆ వచ్చినవాడు కూర్చొని, అయ్యా భాస్కర్ రెడ్డి గారు, మీరు ఏదైనా చెప్తే వినాలని వచ్చినాను, చెప్పండి అన్నారు. నేను మీరే చెప్పమన్నాను. కొంతసేపటికి సరేనండి, నాకు ఇప్పుడే ఎందుకో గాఢంగా స్ఫురిస్తున్న ఒక విషయం మీతో చెప్పుకుంటాను అని గుంటూరు సంపన్నుడు రంగన్నబాబు గారు మాస్టర్ గారు కలిసిన విషయం చెప్పుకున్నాను. అతను భలే ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటంటే అతను ఊర్లో బయలుదేరింది మొదలు ఆకాశంలో ఇలా విమానాలు పోతూ అందులో ఒక విమానంలోంచి సూట్ కేసు కింద పడి ఆ కోట్లన్నీ తనకు దొరికి దానితో తాను ఊహాసౌధాలు కట్టుకుంటూ ధనం ఇంతగా రావాలి, ఆ వైభవాలన్నీ ఎలా పొందాలా అని ఊహించుకుంటూ ఉన్నాడు. చిత్రంగా ఇక్కడికి రాగానే ధనమూలమిదం జగత్ కాదు, తనమూలమిదం జగత్ అని మాస్టారు ఈ లీల ద్వారా అతనికి బుద్ధి చెప్పారు. ఈ విషయాన్ని నా సోదరుడు తన వ్యాసాల్లో రాశారు కూడా. అందుచేత మాస్టర్ ఎప్పుడూనూ నిరంతరం శ్రమించి ఉద్యోగం చేసేవారు. ఆ సంపాదనతో ఆయన జీవయాత్రను కొనసాగించేవారు. వీలైనంతలో సాటి జీవులకు ఉపకరించేవారు. ధనం సంపాదించవద్దని, దాన్ని ధర్మానికి వినియోగించవద్దని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ధనాన్ని సంపాదించమని, దాన్ని ధర్మానికి వినియోగించమని, అది ప్రతివారి లక్ష్యం కావాలనేది మాస్టర్ గారి భావం. ధనం కంటే జీవితం గొప్పది. ధనం ఉండేది జీవితం కోసం. జీవితంలో ఆధ్యాత్మికత గొప్పది. ఆధ్యాత్మికతను వివరించిన మహనీయులు గొప్పవారు. మహనీయుల మూర్తుల సేవా ఫలంగా జీవితం మహాద్భుత జీవన కళతో అద్భుతంగా సాగగలదని, జ్ఞానాన్ని, ఆనందాన్ని, శాంతిని, తృప్తిని ప్రసాదించగలదని మాస్టారు నిత్య ప్రబోధం చేసేవారు.